నేను ఒకటే చెప్తాను, కేసీఆర్ గారు నవ తెలంగాణ మొట్టమొదటిసారి ఇక్కడ పుట్టినప్పుడు వచ్చారు. ఫస్ట్ ఆవిర్భావానికి వచ్చినట్టున్నారు. ఈరోజు ఆవిర్భావానికేనా రవీంద్ర భారతిలో వచ్చారు. ఇప్పుడు 11 ఏళ్లు నిండినాయి. మళ్ళీ తప్పకుండా 14వ వార్షికోత్సవానికి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు తిరిగి యువతరం కదం దొక్కింది. ఒక కొత్త తరహా ఆందోళన, ఒక కొత్త తరహా ఆలోచన ఢిల్లీ పురవీధుల్లో కదం దొక్కితే ముందెవరూ నమ్మలేదు. ప్రభుత్వం మాత్రమే వనకలేదు. ఒక రకంగా చెప్పాలంటే మీడియా కూడా చెమటలు పట్టించింది. మీకు గుర్తుండాలి, భజన మీడియాకైతే మొత్తం బల్బులు ఎగిరిపోయినాయి. అక్కడికి పోతే పిల్లలు 20 రోజుల తర్వాత మేము గుర్తొచ్చామా అని నిలదీస్తుంటే చెమటలు పట్టే పరిస్థితి. గోధీ మీడియా అని డైరెక్ట్ గా, ఎందుకంటే వాళ్ళ మీద ఈడీ పనిచేయదు, సిబిఐ పనిచేయదు, ఐటీ పనిచేయదు. ఆ పిల్లల మీద వాళ్ళు భయపడేది దేనికి భయపడే బ్యాచ్ కాదు అది. అందుకే చెప్పాను మొన్న, మోడీ గారు ఎవరితో అయితే పెట్టుకోకూడదో వాళ్ళతోనే పెట్టుకున్నాడు. ఈ పిల్లలు మామూలు కాదు. మన జరిగిన పోరాటం కూడా నన్ను అడిగితే వాట్సాప్ యూనివర్సిటీ అంకులకి, ఇన్స్టాగ్రామ్ పిల్లలకి మధ్యన జరిగిన పోరాటం మొన్న. ఎవరు గెలిచారు ఫస్ట్ రౌండ్? మహేష్ గౌడ్ గారు ఒక మాట అన్నారు ఇందాక, మీరు లేదా ముఖ్యమంత్రి గారు కొన్ని సందర్భాల్లో భాష కొంత నియంత్రణలో ఉంటే బాగుంటుంది అన్నారు. మహేష్ అన్న, నేనైతే గత 2.5 సంవత్సరాలుగా చాలా హ్యాపీగా ఉన్నాను. నా పొజిషన్లో ఆపోజిషన్ బాగుంది. అట్లా అని ఇక్కడే ఉంటాను కాదు, కాకపోతే బాగుంది. కాకపోతే మరి ముఖ్యమంత్రి గారే ఎందుకో కంఫర్టబుల్గా ఉన్నట్టు అనిపించట్లేదు. మీరు పెద్దలు, మీరు చెప్పండి, ఎందుకంటే ఇలాంటి వేదికలు అరుదుగా పంచుకునే అవకాశం వస్తుంది. వారికి చెప్పండి. తమిళనాడులో ఒక సమావేశంలో నేను ముఖ్యమంత్రి గారు పాల్గొన్నప్పుడు ఎదురుగానే కూర్చున్నాం. ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత నాకు అవకాశం వస్తే మీరు కూడా ఉన్నారు పక్కనే. నేను సమర్థిస్తూ మాట్లాడాను. ఎందుకంటే రాష్ట్రం హద్దులు దాటిన తర్వాత ఆయన నా రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబట్టి ఆయన చెప్పింది కరెక్ట్, నేను కూడా దానికి వంత పాడుతున్నాను, సమర్థిస్తున్నానని చెప్పి తమిళనాడులో నేను కూడా మాట్లాడాను. సార్, రాష్ట్రం హద్దు దాటిన తర్వాత, సరిహద్దులు దాటిన తర్వాత మన ముఖ్యమంత్రిని, మన రాష్ట్రాన్ని మనం కించపరుచుకుంటే మనమే 10 మందిలో చులకనవుతాం. అట్లా హద్దులు దాటం. కానీ రాష్ట్రం లోపల ఉన్నప్పుడు కూడా అదే పద్ధతి ఉంటే బాగుంటుంది. అంతేగాని ఇక్కడికి రాగానే రక్తాలు కావాలి, ఇంకోటి కావాలి. తెలంగాణలోనే ఎన్నో సందర్భాలలో వార్తని వార్తగా రాయలేని పరిస్థితి లేదా? ఒక అమ్మాయి మీద లైంగిక దాడి జరిగింది, కేంద్ర మంత్రి గారి కుమారుడు ఈ దుర్మార్గమైన పని చేశాడు అని అమ్మాయి తల్లి తండ్రి వచ్చి కంప్లైంట్ చేస్తే ఏ మీడియా రిపోర్ట్ చేసిందండి? వారం రోజు సోషల్ మీడియానే లేకపోతే ఆ అమ్మాయికి న్యాయం జరిగే పరిస్థితి ఉందా? ఈ నేను మాట్లాడుతున్న మాట తప్ప? ఏ మీడియా లగచర్లలో గిరిజనుల మీద అకృత్యాలు జరిగితే ఏ మీడియా రాసింది? నేను ఈ మాట అంటున్నందుకు దయచేసి ఎవరేం అనుకోవద్దు. వాస్తవాలు చెబితే చేదుగానే ఉంటాయి. ఈ రోజున్న పరిస్థితుల్లో డైరెక్ట్ గా శాసనసభలో బయట జర్నలిస్టుల పట్ల అసహనం వ్యక్తం చేస్తే కూడా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఏ మీడియా ప్రశ్నించిందండి? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాల భూమి విషయంలో విద్యార్థులు కథం దొక్కేదాకా ఏ మీడియా రాసింది? ఎక్కడుంది పరిశోధనాత్మక జర్నలిజం? ఉందా? నేను ఈ మాట అంటే మీలో చాలా మందికి మళ్ళీ నాలో అహంకారం కనబడొచ్చు. నేను ఉన్నట్టుగా అడుగుతున్నా, ఉన్నదా పరిస్థితి? రాసే పరిస్థితి, చెప్పే పరిస్థితి, స్వేచ్ఛగా నిర్భీతిగా ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అనే పరిశోధనాత్మకమైన కథనాలు వస్తున్నాయా? వాస్తవాలు చెబితే